కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెప్పండి. అన్ని పనులు కూడా రాష్ట్రం అంతా ఇక్కడే 45 రోజుల్లో 35 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి మన కాన్స్టిట్యున్సీస్ మనం గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగకూడదని ఇది ఎందుకు చేస్తూ ఉన్నారు? మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నది అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, పిల్లలు చెప్పి చేయండి, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 4 ఉంటే 4, 15, 40,000 అని చెప్పి ఇట్లని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుంటున్నారు. భరోసా ఎదుర్కొంటున్నారు, మోడీ ఎదుర్కొంటున్నారు, పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్ విద్యాదీవన ఎదుర్కొంటున్నారు, సందీవన ఎదుర్కొంటున్నారు, పొల్యూషన్ తగ్గించి 0 వడ్డీ అది ఎదుర్కొంటుంది. ఇన్ని ఎదుర్కొంటా చేస్తారు. దాని గురించి పట్టించుకుంటున్నారు. ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ చంపడాలు భయాందోళన క్రియేట్ చేయడం, ఎవరు ఆడుకోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తారు. అందరికీ ఈడికి ఎక్కడ జరిగిందో మీకు కూడా అంతే జరిగిందని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. మొత్తంగా చేస్తే భయపడదయ్యా, నాగా ఎవరికి అన్యాయం కాదు. నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకూడదు. మీరేనండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూర మృగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? ఏం అడివా నడి రోడ్డు మీద నరికాడు. ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు చెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అది అలా చేస్తున్నారు వ్యక్తిగత కక్షలని. Gracias.